మీ ఇంటి దగ్గర ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉంది? 5 రూపాయలు, 10 రూపాయలు, పోనీ 20 రూపాయలు. కానీ అమెరికాలో గుడ్లు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అమెరికాలో డజన్ కోడిగుడ్లు కొనాలంటే 600 రూపాయల దాకా చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో అమెరికాలో ఈ కోడిగుడ్లు ధరలు అమాంతం పెరిగిపోవడంతో నెల నెల రేట్లు పెరుగుతూ ఉండడం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సో అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఫిబ్రవరిలో డజన్ కోడిగుడ్ల ధర $5.9 ఉండేది. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే 508 రూపాయల 76 పైసలు. సో మార్చి నెలకు వచ్చేసరికి అది కాస్త $6.23కు చేరింది. అంటే అక్షరాల 536 రూపాయలకు చేరింది. సో ఒక్క డజన్ కోడిగుడ్లు కొనాలంటే 536 రూపాయలు ఇవ్వాలి. మనం ఇక్కడ డజన్ గుడ్లు కొనాలంటే ఒక 60 నుంచి 100 రూపాయల్లో వచ్చేస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది కాబట్టి. అయితే అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఇలా ఆకాశాన్ని తాకడం వెనుక బర్డ్ ఫ్లూ కూడా ఒక కారణం. బర్డ్ ఫ్లూని అరికట్టేందుకు అమెరికా ఏం చేసిందంటే గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయి కదా, వాటిని నిర్మూలించేసింది. సో ఈ ప్రభావం ఇంకా గుడ్లు పెట్టకపోతే కోళ్ళు అక్కడ గుడ్ల స్కేర్సిటీ వచ్చేసింది కదా, ఆ ప్రభావం కాస్త రీటైల్ మార్కెట్లోని గుడ్ల పైన పడింది డైరెక్ట్గా. సో ఫలితంగా గుడ్లు తేలేసేలా కొండకెక్కిన కోడిగుడ్ల ధరలతో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనపై గత కొన్ని వారాలుగా తన పాలనలోనే గుడ్లు ధరల్ని తగ్గించానంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేసుకుంటున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోల్సేల్ గుడ్ల ధరలు 59% నుంచి చివరికి 79%కి తగ్గాయని చెప్పారు. ఇక ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా గుడ్లు పెట్టే కోళ్లను లక్షల సంఖ్యలో చంపేశారు అమెరికా అధికారులు. 2022 నుంచి 2024 మధ్య కాలంలో అంటే 2 ఏళ్లలో 166 మిలియన్లకు పైగా గుడ్డు పెట్టే కోళ్లను చంపేశారు అధికారులు. దీంతో అమెరికా వ్యాప్తంగా కోడిగుడ్ల సరఫరా సగానికి సగం పడిపోయింది. 2023లో డజన్ కోడిగుడ్ల ధర $2 ఉండేది. అది 2024 వచ్చేసరికి $5లకు చేరిపోయింది. ఇక ఇప్పుడు 2025 మార్చి నుంచి ఇంకా చికాగో, ఈ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ప్రధాన నగరాల్లో అయితే రీటైల్ మార్కెట్స్లో డజన్ కోడిగుడ్లు $10 నుంచి $14లకు చేరిందట. అంటే హోల్సేల్ ధర $6 ఉంటే డజన్కి, రీటైల్ ధర కొన్ని ఎక్స్పెన్సివ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్సివ్ ఏరియాస్లో $10 నుంచి $14లకు చేరిపోయింది. సో ఇండియన్ కరెన్సీలో దాదాపు 900 నుంచి 1100 రూపాయలు అన్నమాట. అంటే $10 నుంచి $14 అంటే అది గ్రాడ్యువల్గా మెల్లగా తగ్గుతూ వస్తుంది. కానీ మళ్ళీ 536 రూపాయల వద్దకు ఇప్పుడు పెరిగింది. సో ఇప్పుడు అమెరికన్స్ అంతా కోడిగుడ్లు అంటేనే గుడ్లు తేలేస్తున్నారు. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుందంటే కనీసం ఒక 6 నుంచి 9 నెలల వరకు ఉంటుందని అంటున్నారు నిపుణులు. అంటే 2025 ఏడాది మొత్తం కోడిగుడ్ల ధర తగ్గేదే లేదు అంటున్నారు. కారణం కూడా చెప్తున్నారు అధికారులు. గుడ్డు పెట్టే కోళ్లను పెంచి ఆ గుడ్లు మార్కెట్లోకి రావాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది పౌల్ట్రీ ఫార్మ్స్ ఇప్పటికే మూతపడ్డాయి. వాటిని క్లీన్ చేసి మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని అన్ని జాగ్రత్తలతో మళ్ళీ కోళ్లను పెంచాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుందని చెప్తున్నారు అధికారులు. ఇదే విషయం పైన వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ సైతం ప్రస్తావించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడిగుడ్ల సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై మేము తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. అయితే అమెరికాలో అమాంతం ఇలా పెరిగిపోతున్న గుడ్ల ధరలపై ఆర్థిక నిపుణులు కూడా భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఆహార ఆర్థిక నిపుణుడు డేవిడ్ ఓటే మాట్లాడుతూ హోల్సేల్ ధరలు తగ్గినా ఆ ప్రభావం రీటైల్ ధరలపైన పడేందుకు కొన్ని వారాల సమయం పడుతుందన్నారు. పౌల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల హోల్సేల్ ధరలు తగ్గినప్పటికీ రీటైల్ ధరలు ఎంత తగ్గుతాయో అంచనా వేయడం కష్టం అని కార్నెల్ యూనివర్సిటీకి ఆర్థిక నిపుణుడు క్రిస్టఫర్ బి బ్యారెట్ చెప్పారు. కోడిగుడ్ల ధరలపై అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లల్లోనే కోళ్లను పెంచుకోవాలని కూడా సూచించారు. ట్రంప్ సూచనలతో ఇప్పటికే రెంట్ ద చికెన్ పేరుతో కొత్త మార్కెట్ ఒకటి ఓపెన్ అయింది. 6 నెలల కాలానికి అద్దెకు కోళ్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక్కో కోడి వారానికి 5 గుడ్లు పెడుతుందట. ఒక్కో కుటుంబం 5 కోళ్లు అద్దెకు తీసుకోవాలంటూ రెంట్ ది చికెన్ కంపెనీ ఓనర్ రోలిన్స్ పిలుపునిచ్చారు.